మీరు అరిటాకులు కానీ విస్తరాకులు కానీ వాడండి. అలాగే బఫే సిస్టమ్ కనుక మీరు వాడినట్టయితే అరేకా ప్లేట్స్ అంటే ఒక్కాకు ప్లేట్లు అంటారండి, అవి మీకు వుడ్ టైప్లో కనిపిస్తాయి అవి. అలాగే విస్తరాకు బఫే ప్లేట్లు, మొన్న మీ ఊర్లో భోజనాలు పెట్టినప్పుడు బఫే ప్లేట్లు అవి ఎక్కువ విస్తరాకు ప్లేట్లే వాడాం కదండి, అవి అలాంటివన్నీ వాడుకోవచ్చండి. అయితే అవి మేము తక్కువ రేటుకి ఎవరి దగ్గర దొరుకుతాయనే ఇన్ఫర్మేషను చాపర్ల సత్యబాబు గారికి అలాగే నాగు గారికి ఇచ్చామండి. మీరు అందరూ కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇన్ని కావాలని చెప్తే వాళ్ళు తెప్పిస్తారండి. మీరు వాళ్ళకి ఫోన్పే చేసినట్లయితే వాళ్ళు తెప్పించి ఉంచుతారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చండి. అంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున మీ ఊరి యొక్క పాసాలమ్మ అమ్మవారి జాతరని ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణహితంగా చేయాలని అమ్మవారి పేరుతో సంబరాలు చేసుకుంటూ భూమాత అయిన అంటే అమ్మవారే కదండి మన గ్రామ దేవత, మన భూమి కూడా మన దేవతే. మన ఆర్మీ ఇప్పుడు మన అందరినీ రక్షించడానికి అంటే ఇప్పుడు పాకిస్తాన్ బారి నుండి రక్షించడానికి మన ఆర్మీ మన యొక్క యుద్ధం చేస్తూ అంటే శత్రువులు వస్తుంటే మన భూమిని రక్షించడానికి బార్డర్ దగ్గర యుద్ధం చేస్తూ వాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నారండి. కానీ మనం కనీసం మన భూమిని సారవంతంగా ఉంచడానికి మనం పర్యావరణహితంగా ప్లేట్లు గ్లాసులు వాడలేమా అండి? దయచేసి వాటర్ బాటిల్స్ కూడా వాడొద్దండి. వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువ ఎన్వి భోజనాలు పెడతారు, థమ్సప్ వాటర్ బాటిల్ పెట్టినట్లయితే వాటర్ బాటిల్లో సగం వాటర్ కూడా ఎవరు తాగరండి, థమ్సప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు వాటర్ గ్లాసులు 250 ml వాటర్ గ్లాసులు వాడండి. మీరు అందరూ కలిసి ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచి తెప్పించుకుంటే తక్కువ రేటు కూడా పడతాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు తక్కువ రేటుకి ఎక్కడిస్తారు ఏంటి అనేది చాపర్ల సత్యబాబు గారు అలాగే నాగబాబు గారిని కాంటాక్ట్ చేయండి మీ ఊర్లో. వాళ్ళ నంబర్లు కూడా నేను చెప్తానండి, దయచేసి నోట్ చేసుకోండి. వాళ్ళని మీరు ఫోన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్, సిట్టింగ్ ప్లేటు మనకి 5 రూపీస్ లోపే వస్తుందండి. అలాగే మనకి బఫే ప్లేట్ అయితే 6 రూపీస్ అలా ఉంటుందండి. ఎక్కడైతే దొరుకుతాయి హోల్సేల్గా అది కూడా నెంబరు వారికి పెట్టాను. మీకు కావాలంటే వారికి ఫోన్ చేసి ఎన్ని ప్లేట్లు కావాలి ఎన్ని గ్లాసులు కావాలని చెప్తే వాళ్ళు కూడా తెప్పించి మీకు ఇస్తానని చెప్పారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున వాళ్ళని మేము హెల్ప్ అడిగామండి, మీరు కొంచెం ఇలా చేసి పెట్టండి అని. వారు చేస్తామన్నారు. మీరు అందరూ కూడా పర్యావరణహితంగా మీ యొక్క గ్రామదేవత ఉత్సవాలని చేసుకుని మీ ఇంటికి వచ్చిన అతిథులకి ఆరోగ్యకరమైన ప్లేట్లలోనూ ఆరోగ్యకరమైన గ్లాసులోనూ ఆహారాన్ని నీటిని అందిస్తారని కోరుకుంటున్నామండి. మీరు అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఈ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకోండి.